మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకొని పోయి చాలా నాతో పాటు ఈ మాట అందరూ చెప్తారు. వారు ఆ గుంటలో నుండి కొంచెం గట్టి చెప్తారు. వారు ఆ గుంటలో నుండి మరొకసారి చెప్పండి. జాగ్రత్తగా చూడండి. వారు అంటే ఎవరు అంటే ఎవరైతే గుంటలో పడేశారో దేవుడు వారిని ఉపయోగించి బయటకు తీసుకుని వచ్చారు. దేవుడి స్తోత్రం. గట్టిగా చెప్పండి. దేవుని నామమున ఎడారిలో వెళ్ళిపోతున్నటువంటి హాగర్ని దేవుడు దర్శించాడు. హాగర్తో దేవుడు మాట్లాడుతూ మాట చెప్పాడు. హాగరు ఎక్కడికి వెళ్తా ఉన్నాం, అందరూ చూడడానికి ప్రయత్నం చేస్తారా? హాగరుకు ఒక విషయం తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎడారి మధ్యలో నిలబడిపోయిన సమయంలో దేవుడు దర్శించాడు. హాగరు ఎక్కడికి వెళ్తున్నావు? జాగ్రత్తగా నన్ను చూస్తారు ఒకసారి. హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది కానీ యజమానుడి ఇంట్లో నుండి వచ్చింది, యజమానురాలు ఇంట్లో నుండి వచ్చింది, కానీ ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? హాగరు నువ్వు తిరిగి వేరొక ప్రాంతానికి వెళ్ళు, వేరొక దేశానికి వెళ్ళు, వేరొక ఇంట్లోనికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి పని చేయి, ఇక్కడికి వెళ్ళి పని చేయాలా. దేవుడు ఏమన్నాడు తెలుసా? హాగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళిపో. నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా? ఒకవేళ హాగరు అని ఉండొచ్చు, ప్రభువా అక్కడ అవమానం ఉందయ్యా, అక్కడ నింద ఉందయ్యా, అక్కడ కష్టం ఉందయ్యా, అక్కడ తట్టుకోలేక వచ్చేసానయ్యా, తదివేస్తే వచ్చేసానయ్యా, చంటి బిడ్డను పట్టుకొని వచ్చేసానయ్యా, అక్కడికే వెళ్ళమంటున్నావేంటి? దేవుడు లెక్క ఎలా ఉంటుందంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? హాగరుతో ఒక మాట చెప్పుకుంటాడు దేవుడు. నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎవరి మధ్యలో అవమానపరచబడ్డావో వారి మధ్యలో నేను నిలబెడతాను. దేవుని స్తోత్రం. హాగరుకు తెలియని ఒక విషయం ఏంటి అంటే అబ్రహాము శారాల యొక్క దేవుడు నీతిమంతుడు. ఆయన ఆమేన్ చెప్తామని గట్టిగా. అబ్రహామును దేవుడు శిక్షించాడు, శారాను దేవుడు శిక్షించాడు. 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడకుండా ఉండిపోయాడు. కానీ హాగరును దేవుడు ప్రేమించాడు. కారణం ఏంటో తెలుసా? ఈయన నీతి కలిగిన దేవుడు అండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు దేన్ని చూసేటటువంటి దేవుడైనా అంతరంగాన్ని చూసేటటువంటి దేవుడు. నీ నీతిని దేవుడు ఒకరోజు ఏం చేస్తాడు తెలుసా? బట్టబయలు చేసి నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావో, నువ్వు ఎక్కడ తలదించుకున్నావో, ఏ నేడుతో నిన్ను దేనికి పనికిరారన్నారో వారి నోటి గుండానే దేవుడు నిన్ను మెచ్చుకునేలాగా దేవుడు చేస్తాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. చదువుతారా గారు మాట ఒకసారి? ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం ఈ మాట చదువుదామా? యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు గమనించండి. యోసేపు ఎక్కడ ఉన్నాడంట? శత్రు దేశంలో ఉన్నాడంట. ఎవరు తోడై ఉన్నారంట? దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. గమనించండి. తన శత్రు దేశంలో ఉంటూ ఉండగా, బానిసగా ఉంటూ ఉండగా తను చేసే కార్యాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు ఫలింపజేస్తా ఉన్నాడంట. పిల్లరా మరొక మాట చదువుతారు అమ్మగారు. అదే అధ్యాయంలో 20వ వచనం చదువుతారు ఒకసారి. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా చేసెను. చెరసాలాధిపతి చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనదంతయు యెహోవా ఏం చేశాడంటే చూడండి, సఫలమగునట్లు చేశాడండి. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. గుంటలో పడిపోయినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, ఫరో ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు ఎక్కడికైనా ఏ పొజిషన్ లో ఉన్నాడు? టాప్ పొజిషన్ లో ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్తారండి గట్టిగా ఒకసారి. ఎంతమందికి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ తెలుసు అండి? ఇక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ తెలియని వాళ్ళు ఉంటారు కదండి. హైదరాబాద్ అందరూ తెలిసి ఉంటుంది.
నేను కూడా 2008 సంవత్సరంలో నా కోర్సు ముగించిన తర్వాత హైదరాబాద్లో ఒక ఇంటర్వ్యూ ఉంటే వచ్చానండి. జాగ్రత్తగా గమనించండి. ఆ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు అంటే 104 అంటే హెల్త్ అడ్వైజ్ ఆఫీసర్గా నేను స్పోర్ట్స్ మెడిసిన్ చేశాను కనుక హెల్త్ అడ్వైజ్ ఆఫీసర్ జాబ్స్ పడ్డాయంటే ఇంటర్వ్యూ కోసం వచ్చామన్నమాట. ఆ ఇంటర్వ్యూ కోసం వచ్చేటప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, నేను కూడా పాస్టర్ గారి కొడుకునే కానీ అంత ఎక్కువ భక్తి ఉండేది కాదనమాట. ఆదివారం ఉదయం టైంకి నేను చర్చిలో ఉండేవాడిని, మధ్యాహ్నం కరెక్ట్గా సినిమా థియేటర్లో ఉండేవాడిని.